గోదావరి రేడియో శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా సున్నితమైన అంశం గురించి లోతుగా చర్చిద్దాం. ఒక ప్రముఖ వైష్ణవ పీఠాధిపతి జగద్గురు ఆదిశంకరాచార్యుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవును. దానికి మరో గౌరవనీయ వైష్ణవ పెద్దాయన తన ఆవేదనను ఒక వ్యాసంలో వ్యక్తపర్చారు. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య అభిప్రాయభేదం కాదు, సనాతన ధర్మంలోని ఐక్యత, భిన్నత్వం గురించిన ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఆ వ్యాసం ఏం చెబుతోందో ఇప్పుడు చూద్దాం. ఖచ్చితంగా. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే ఈ స్పందన బయట నుండి రాలేదు. అదే ముఖ్యం. ఒక వైష్ణవ సంప్రదాయంలోనే జీవితాంతం గడిపిన ఒక వ్యక్తి మరో వైష్ణవ పీఠాధిపతి వ్యాఖ్యలపై తన ఆవేదనను పంచుకోవడం ఇక్కడ కీలకం. అవును. ఈరోజు మనం స్వనం జ్వాలా నరసింహారావు గారు రాసిన చినజీయర్ వ్యాఖ్యలపై ఓ వైష్ణవుడి ధర్మాగ్రహం అనే వ్యాసంలోని లోతైన ఆలోచనలను విశ్లేషించబోతున్నాం. సరే, మొదట ఈ వ్యాస రచయిత నేపథ్యాన్ని అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఆయన ఎవరు అనేది ఆయన మాటలకు మరింత బలాన్నిస్తుంది కదా. కేవలం పరిచయం చేసుకోవడమే కాదు, తన ఆధ్యాత్మిక మూలాలను కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన పెద్ద శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారి వద్ద సమాశ్రయణం పొందారట. ఒక్క నిమిషం, మీరు సమాశ్రయణం అన్నారు కదా? అవును. మన శ్రోతల కోసం కొంచెం వివరిస్తారా? అంటే అది ఒక రకమైన దీక్ష లాంటిదా? ఖచ్చితంగా. వైష్ణవ సంప్రదాయంలో ఇది చాలా ముఖ్యమైన సంస్కారం. అంటే గురువు శిష్యుడి భుజాలపైన విష్ణు చిహ్నాలైన శంఖ, చక్రాలను ముద్రగా వేసి వారికి తిరుమంత్రాన్ని ఉపదేశిస్తారు. ఓహో, అలాగా? ఇది గురు శిష్య పరంపరలోకి అధికారికంగా ప్రవేశించడం లాంటిది. ఒకరి జీవితాన్ని భగవంతుడికి అంకితం చేస్తున్నామనే ప్రగాఢమైన వాగ్దానం. అర్థమైంది. అంటే ఇదేదో అకాడమిక్ చర్చ కాదు, ఒక భక్తుడి హృదయంలోంచి వచ్చిన మాట. సరిగ్గా చెప్పారు. ఇక్కడే ఆయన దృక్పథంలో మరో ముఖ్యమైన విషయముంది. తాను వైష్ణవుడైన సనాతన ధర్మాన్ని ఒకే గొడుగు కింద చూస్తారు. నిజం. ఆయన దృష్టిలో సనాతన ధర్మమంటే ఒకే దారి కాదు, అదొక పెద్ద నది లాంటిది. శైవం, వైష్ణవం, శాక్తేయం లాంటి ఎన్నో పవిత్రమైన పాయలొచ్చి అందులో కలుస్తాయి. అన్నీ ఆ నదిలో భాగమే. అద్భుతం. అందుకే ఆయన తన స్పందనను కోపమనడం లేదు, లోతైన ఒక విషాదం అని పిలుస్తున్నారు. ఈ తేడా చాలా ముఖ్యం. నిజమే. ఇంతటి విశాల దృక్పథం ఉన్న ఒక భక్తుడ్ని అంతగా బాధపెట్టిన ఆ వ్యాఖ్యలేమిటి? వివాదానికి కేంద్రబిందువు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ వ్యాసం ప్రకారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైన రెండు ప్రధాన వ్యాఖ్యలున్నాయి. రెండా? అవును. మొదటిది ఆదిశంకరాచార్యులు గొప్ప వైష్ణవ భక్తుడు అని. ఓకే. ఇక రెండవది ఇది కాస్త వివాదాస్పదమైనది. శంకరులు ప్రసిద్ధ 4 శంకరపీఠాలను స్థాపించలేదు, అవి శతాబ్దాల తరువాత విద్యారణ్యుల ద్వారా స్థాపించబడ్డాయి అని. ఇవి చాలా పెద్ద వ్యాఖ్యలు. ఇవి కేవలం చారిత్రక వాస్తవాలను ప్రశ్నించడం లేదు, అంతే. ఒక జగద్గురువు యొక్క మొత్తం వారసత్వాన్నే పునర్నిర్వచించే ప్రయత్నంలా ఉన్నాయి. ఖచ్చితంగా. అందుకే రచయిత ఆందోళన కూడా అదే. ఆయన దృష్టిలో ఈ వ్యాఖ్యలు నిజమా అబద్ధమా అన్నది రెండవ పక్షం. మరి మొదటిది అవి కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని, మనోభావాలను గాయపరిచాయి. నిజమే. శతాబ్దాలుగా ఆదిశంకరాచార్యులు భారతదేశపు 4 దిక్కులలో 4 పీఠాలను స్థాపించిన జగద్గురువుగా పూజలందుకుంటున్నారు. శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం. అవును. అవి కేవలం మఠాలు కావు, భారతదేశపు ఆధ్యాత్మిక ఐక్యతకు, వేద విజ్ఞానానికి మూలస్తంభాలు. అలాంటిది ఆ వ్యవస్థతో శంకరులకు సంబంధం లేదనడం చాలామందికి జీర్ణించుకోలేని విషయం. అంతేగా. మరి ఈ చారిత్రక కోణాన్ని కొంచెం లోతుగా చూద్దాం. శంకరుల కాలం గురించి ఏమైనా భిన్నాభిప్రాయాలున్నాయా? రచయిత చాలా హేతుబద్ధంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. శంకరుల ఖచ్చితమైన కాలంపై చరిత్రకారుల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండవచ్చని ఆయన అంగీకరించారు. అంటే క్రీస్తు పూర్వమా లేక 8వ శతాబ్దమా అన్న దానిమీద? ఈ పీఠాల వ్యవస్థతో ఆయనకున్న విడదీయరాని సంబంధాన్నిగాని, ప్రధాన స్రమంతి చరిత్ర ఎప్పుడూ తీవ్రంగా ప్రశ్నించలేదని ఆయన నొక్కి చెప్పారు. మరి విద్యారణ్యులు పీఠాలు స్థాపించారన్న వాదన సంగతేంటి? రచయిత విద్యారణ్యులను కూడా చాలా గౌరవంగా ప్రస్తావించారు. విజయనగర సామ్రాజ్య స్థాపనలో కీలక పాత్ర పోషించిన మహనీయుడిగా ఆయనను అందరూ గౌరవిస్తారని అన్నారు. కాని శంకరపీఠాలను ఆదిశంకరాచార్యులు కాదు, విద్యారణ్యులే స్థాపించారన్న వాదన
అది సాధారణంగా అంగీకరించబడిన చారిత్రక కథనంలో భాగం కాదని స్పష్టం చేశారు. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. రచయిత యొక్క అసలు ఆందోళన ఒక చారిత్రక తేదీ గురించి కాదు. అస్సలు కాదు. ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశ్యం, వాటి దిశ గురించి, ఆ పెద్ద చిత్రాన్ని ఆయన ఎలా చూస్తున్నారు. సరిగ్గా చెప్పారు. రచయిత యొక్క అసలు భయం ఒక ఉమ్మడి ఆధ్యాత్మిక వారసత్వాన్ని ముక్కలు చేయటం గురించి. ఎలా? ఆదిశంకరాచార్యులను ఒక వైష్ణవ భక్తుడు అని చెప్పడం ద్వారా ఆయన్ను ఒక సంప్రదాయానికి పరిమితం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆవేదన చెందుతున్నారు. కానీ శంకరులు అందరివారు కదా. అదే, ఆయన వైష్ణవులు, శైవులు, స్మార్తులు అందరిచేతా గౌరవించబడే ఒక ఐక్యతా ప్రతీక. ఆయన్ను ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా చిత్రీకరించడం వల్ల సనాతన ధర్మంలోని వివిధ సంప్రదాయాల మధ్య అనవసరమైన విభేదాలు తలెట్టే ప్రమాదముందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇక్కడే ఈ చర్చ అత్యంత ఆసక్తికరంగా లోతుగా మారుతుంది. రచయిత ఈ వివాదం నుండి ఒక అడుగు వెనక్కి వేసి ఒక విస్తృతమైన తాత్విక దృక్పథాన్ని మన ముందుంచుతారు. అవును, ఇక్కడే వ్యాసం యొక్క ఆత్మ ఉంది. రచయిత ఒక అద్భుతమైన ఆలోచనను మన ముందుంచుతారు. ఆయన ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులను ఒకరితో ఒకరు పోటీపడే తత్వవేత్తలుగా కాకుండా వేర్వేరు కాలాల్లో సమాజానికి అవసరమైన వేర్వేరు ఆధ్యాత్మిక ఔషధాలను సూచించిన మహావైద్యులుగా చూడమంటారు. వావ్, అద్భుతమైన పోలిక. ఆ ఔషధాలు ఏమిటో కొంచెం వివరిద్దాం. ముందుగా శంకరాచార్యులు. శంకరులు వచ్చిన కాలంలో సమాజంలో ఎన్నో మతాలు, ఆచారాలతో గందరగోళం నెలకొని ఉంది. అవును. అప్పుడు ఆయన సూచించిన ఔషధం అద్వైతం. దాని సారాంశం, బయట వెతకడం ఆపండి, మీలోనే చూడండి, మీ ఆత్మకు ఆ పరమాత్మకు తేడా లేదు, అంతా ఒక్కటే అని. అంతే. ఒక సముద్రం లాంటిది. అలలు వేరువేరుగా కనిపించినా అవన్నీ సముద్రంలో భాగమేనని చెప్పడం లాంటిది. ఈ జ్ఞానం ద్వారా ఆయన సమాజంలో ఒక తాత్విక ఐక్యతను తీసుకొచ్చారు. శక్తివంతమైన ఆలోచన. తర్వాత రామానుజాచార్యులు వచ్చారు. అప్పటికి సమాజ అవసరాలు మారాయి. ఆయన అందించిన పరిష్కారమేమిటి? రామానుజులు వచ్చేసరికి జ్ఞానమార్గం కొందరికే పరిమితమై సామాన్యులకు భగవంతుడు దూరమవుతున్నాడనే భావనుండేది. ఓకే. అప్పుడాయన విశిష్టాద్వైతం అనే ఔషధాన్ని అందించారు. ఆయన అదే ఉదాహరణను తీసుకుని సముద్రం సత్యమే, అలలు కూడా సత్యమే, అలలకు సముద్రంతో విడదీయరాని ప్రేమపూర్వకమైన సంబంధముంది అని చెప్పారు. అంటే జీవుడు, జగత్తు రెండూ సత్యమే? అవును, కాని అవన్నీ భగవంతుడి శరీరంలోని భాగాలు. ఈ ఆలోచన భక్తికి, శరణాగతికి ఒక బలమైన తాత్విక పునాదిని వేసింది. ఇక ఈ చిత్రంలో మూడవ వారైన మధ్వాచార్యుల పాత్ర ఏమిటి? మధ్వాచార్యులు మరింత స్పష్టమైన, ప్రత్యక్షమైన మార్గాన్ని చూపించారు. ఆయన ద్వైతం అనే ఔషధాన్ని అందించారు. ఆయన అన్నారు, సముద్రం వేరు, అలవేరు, ఆ భగవంతుడు యజమాని, జీవుడు సేవకుడు. ఈ భేదం శాశ్వతమైనది, అందమైనది. ఇది భగవంతుడికి, భక్తుడికి మధ్య ఉన్న సంబంధాన్ని చాలా స్పష్టంగా నిర్వచించింది. భక్తిని, సేవను కేంద్రంగా చేసుకుని ఒక దృఢమైన మార్గాన్ని నిర్మించింది. అద్భుతం. జ్ఞానమార్గం, భక్తిమార్గం, సేవామార్గం. రచయిత ఈ మూడింటినీ ఎలా కలుపుతారు? ఆయన చెప్పాలనుకున్న అసలు విషయం ఏమిటి? ఇదే ఆయన వాదనకు గుండెకాయ. అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం అనేవి పరస్పరం పోటీపడే వాదనలు కావు. కాకపోతే అవి ఒకే పరమసత్యానికి మూడు సంపూర్ణ వ్యక్తీకరణలు అని ఆయన నిక్కచ్చిగా పేర్కొన్నారు. ఆహా. ఒకే పర్వతాన్ని ఎక్కడానికి మూడు వేర్వేరు మార్గాల్లాంటివి. ఒక మార్గం కష్టంగా ఉండవచ్చు, మరొకటి అందమైన పూలతోటల గుండా వెళ్లవచ్చు. కాని అన్ని మార్గాల గమ్యం ఆ శిఖరమే. కరెక్ట్. ఈ కోణంలో చూసినప్పుడు ఒక ఆచార్యుడిని తక్కువ చేసి మరొకన్ని గొప్పగా చూపించే ప్రయత్నం అర్ధరహితం. శతాబ్దాలుగా కొనసాగుతున్న తాత్విక సహజీవనానికి విఘాతం కలిగించేది. సరిగ్గా. ఈ గొప్ప ఏకీకృత దృక్పథాన్ని వివరించిన తర్వాత రచయిత మళ్లీ ప్రస్తుత వివాదం దగ్గరికి వస్తారు. తన వ్యాసాన్ని ఎలా ముగిస్తారు? అవును, ఆ తాత్విక పునాదిపై నిలబడి ఆయన మళ్లీ చినజీయర్ స్వామి వ్యాఖ్యల వద్దకు వస్తారు. ఇంతటి అవగాహనను విస్తృతం చేయాల్సిన పీఠాధిపతులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసందర్భంగా అనిపించిందని, సనాతన ధర్మానికి కట్టుబడిన ఎందరో భక్తులలో వేదనను, కలవరాన్ని కలిగించిందని అంటారు. ఆయన ముగింపు కేవలం విమర్శ కాదనుకుంటా? కాదు, అస్సలు కాదు. ఐక్యత కోసం చేసిన ఒక శక్తివంతమైన, హృదయపూర్వకమైన విజ్ఞప్తి. కేవలం విమర్శతో ఆగిపోకుండా ఆయన ఒక నిర్మాణాత్మకమైన పరిష్కారాన్ని కూడా సూచించారు కదా. అవును, అద్భుతమైన సూచన చేశారు. మాటల కన్నా చేతలు ముఖ్యమన్నట్లుగా.
ఈ గొప్ప సంప్రదాయాల ప్రస్తుత అధిపతులు అంటే చినజీయర్ స్వామీజీ, శంకర పీఠాధిపతులు మరియు ద్వైత సంప్రదాయానికి ప్రతీకగా మంత్రాలయ పీఠాధిపతి అందరూ ఒకే వేదికపైకి రావాలని ఆయన ఆకాంక్షించారు. అందరూ ఒకే వేదిక మీదకి రావాలా? అలా రావటం వల్ల కలిగే ప్రయోజనమేంటి? అది ఒక శక్తివంతమైన దృశ్యరూపక సందేశమవుతుంది. ఎలా? వారి మధ్య తాత్విక భేదాలు ఉన్నప్పటికీ వారందరూ సనాతన ధర్మానికే సంరక్షకులమనే బలమైన భావనను భక్తులలో కలిగిస్తుంది. మా మధ్య ఉన్న చిన్న చిన్న అభిప్రాయ భేదాల కన్నా ఉమ్మడి ధర్మ పరిరక్షణే మాకు ముఖ్యం అనే సందేశం వెళ్తుంది. ఖచ్చితంగా. ఇది కేవలమొక ఆశ మాత్రమే కాదు, వర్తమాన సమాజంలో ఇది అత్యవసరమని రచయిత భావిస్తున్నారు. మొత్తానికి ఒకరి వ్యాఖ్యలపై వ్యక్తిగత ఆవేదనగా మొదలైన ఈ వ్యాసం సనాతన ధర్మం యొక్క విస్తృత ఐక్యతకు పిలుపునివ్వటంతో ముగుస్తుంది. అవును, ఈ సంప్రదాయాలు ఒకదానికొకటి పూరకాలు కాని విరుద్ధమైనవి కావన్నది రచయిత వాదన యొక్క సారాంశం. కరెక్ట్. అయితే ఇది శ్రోతలు ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్నను మిగులుస్తోంది. ఏమిటది? ఈ వ్యాసం సంప్రదాయాల అధిపతులపై దృష్టి పెట్టింది. కాని సంప్రదాయాల మధ్య విభేదాలను పెంచడంలో కాని లేదా ఐక్యతాభావాన్ని పెంపొందించడంలో కాని ఒక సాధారణ అనుచరుని బాధ్యత ఎంత? మంచి ప్రశ్న. ఒకరి స్వంత సంప్రదాయంపై ప్రగాఢమైన నిబద్ధతతో ఉంటూనే ఇతరుల పట్ల లోతైన గౌరవాన్ని ఎలా సమతుల్యం చేసుకోవాలి? ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఇది మరింత పెద్ద సవాలు. అంతే. ఆలోచించాల్సిన గంభీరమైన ప్రశ్న. ఈ చర్చ చినజీయర్ వ్యాఖ్యలపై ఓ వైష్ణవుడి ధర్మాగ్రహం అనే వ్యాసంపై ఆధారపడింది. చివరిగా రచన వనం జ్వాలా నరసింహారావు గారు.